మొన్న మీరు ఎంఎం ఫోక్ మ్యూజిక్ దాంట్లో అమ్మవారు వచ్చినప్పుడు సౌండ్ ఏదైతే చేశారు కదా అది ఒక్కసారి మాకు చూపిస్తారా? నా తండ్రి శంకరుడా ఆ 10,000 తండ్రి, నా తల్లి పార్వతి ఆ 10,000 తల్లి, నా చిన్ని గంగా ఆ 10,000 చిన్ని, 7 పాయలు నా 7 పాయలు నా దూకి దూకి తిని చూడు దుర్గమ్మ నా ఈ చూడు. ఈరోజు మనతో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సంజు గారు ఉన్నారు. అమ్మవారు ఆవిడ ప్రత్యేకత ఏంటి అంటే ఆవిడలో అమ్మవారు పూనుతారు. అమ్మవారు పూన్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి అనేక వ్యక్తుల సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తారు. అయితే ఇందులో ఎంతవరకు నిజముంది ఎంతవరకు అబద్ధం అనేది ఈరోజు ఇంటర్వ్యూతో మనకి తెలుసుకుందాం. నమస్కారం సంజన. నమస్కారం మేడం. మీరు చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాళ్ళు, ఎప్పటి నుంచి అమ్మవారు అనేది మీకు పూనడం జరిగింది, ఇది కొంచెం చెప్పండి. చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను నార్మల్గానే అమ్మవారిని మొక్కకపోతుండే, నార్మల్గా ఉంటుండే, అసలు దేవతనంటే నమ్మకపోతుండే, దేవుళ్ళు ఉన్నారా అసలు అన్నట్టు ఉంటుండే. మధ్యలో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చినాయి అనమాట. మమ్మీ పూజలు చేస్తుంది బాగా, ఇంకా నేను అసలు పూజలు అంటేనే చాలా దూరం వెళ్ళిపోతాను. అట్లాంటి టైంలో నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల మా మమ్మీ 7 years నుంచి హెల్త్ ఇష్యూ అంటే ఇలానే కొంచెం హెల్త్ బాగాలేక అవి ఉండడం జరిగింది. మా మమ్మీ ఇంకా నవరాత్రులు చేస్తుంది 7 years నుంచి. 7 years నుంచి నవరాత్రులు చేస్తే అమ్మవారు అనడం నాకు రావడం జరిగింది. 8 months అవుతుంది నాకు అమ్మవారు వచ్చి. అంటే మీ ఫ్యామిలీ చరిత్రలో లేదా ఇట్లా ఎవరికన్నా ఉందా, ఎవరికన్నా ఇట్లా అమ్మవారు వచ్చేవాళ్ళ? అంటే అప్పటి నుంచి ఉందంట, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో అప్పుడు మన ఫ్యామిలీ తాత వాళ్ళ డాడీ వాళ్ళు అలా అమ్మవారిని తీసి ఇట్లా బయట వేయడం అవి కూడా జరిగినాయంట. ఇంకెవరికి రాలేదు మా ఫ్యామిలీలో. ఇప్పుడు ఒక 2-3 అనేది బయటపడ్డది. మా ఇంట్లో మా మమ్మీకి స్టార్ట్ అయిన ఉండే ఎల్లమ్మ తల్లి మా ఇంటి దేవత. అయితే మా మమ్మీకి వస్తే మా మమ్మీకి కట్ల లేచిరు అనమాట. ఎవరు వేసిరో ఇప్పటివరకు కూడా తెలియదు. అయితే దుర్గామాత అయితే ఇప్పటివరకు అసలు మా ఫ్యామిలీలో ఎవరికి లేదు, అసలు మా క్యాస్ట్లోనే లేదు ఆమె. ఫస్ట్ నాకే రావడం జరిగింది. అవి కూడా నేను 7 years నుంచి ఏడుపాయల వన దుర్గా భవానికి మాతకి నేను నవరాత్రులు అనడం చేయండి. అది మమ్మీ చేస్తాను, నేను చెయ్యను. ఇంకా ఆమెనే ఇప్పుడు నాకు వస్తుంది. ఇప్పుడు మీకు అమ్మవారు పూన్నప్పుడు నేను అంటే మీ వేరే వీడియోస్లో చూశాను, చాలా మంది దేవతలు వస్తారు అనేది విన్నాను. ఎంతమంది వస్తారు? నాకు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే 3 members వస్తారు. ఎవరెవరు వస్తారు? మైసమ్మ తల్లి వస్తుంది, ఎల్లమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి వస్తుంది. వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళే వచ్చారు అనేది ఎలా తెలుస్తుంది? అంటే నార్మల్గా నేను తలుచుకుంటా దేవతలని. ఇప్పుడు మంగళవారం అనుకో ఎల్లమ్మ తల్లిని తలుచుకుంటా, శుక్రవారం అనుకో దుర్గమ్మ తల్లిని తలుచుకుంటా, సండే అండ్ థర్స్డే వచ్చేసి మైసమ్మ తల్లిని తలుచుకుంటా. ఇప్పుడు నేను కూర్చోగానే నార్మల్గా పబ్లిక్ అందరు వచ్చి ఉంటారు. ఇంకా మమ్మీ ఇంకా నేను వెళ్ళిపోతా డీప్లోకి. అంటే ఇంకా నాకు తర్వాత ఏం తలుచుకునేటప్పుడు ఏమవుతుందో తెలుస్తుంది. అంటే పలానా దేవుడు రావాలి అని మీరు తలుచుకున్నాక వస్తారు అంటే ఇప్పుడు ఉంటుంది, అంటే దానికి సంబంధించింది ఒకటి ఉంటుంది. అంటే స్పెషాలిటీ ఏంటి? అంటే ఇప్పుడు స్పెషాలిటీ అంటూ ఏం లేదు. ఇప్పుడు అమ్మవారు అన్నప్పుడు అది ఇప్పుడు మన తెలంగాణలో అయితే చాలా కామన్, హైదరాబాద్లో అయితే చాలా అంటే చాలా కామన్. ఇప్పుడు బోనాలు ఇంకా కామన్. అది ఎట్లా అంటే అమ్మవారు మనము తలుచుకుంటేనే రావడం అలా అనేది ఏమి ఉండదు. ఇప్పుడు నేను ఇంట్లో మొన్న కళ్యాణం చేసిన, ఒగ్గు వాళ్ళు ఉంటారు అంటే అమ్మవారి సంబంధించిన వాళ్ళు, ఒగ్గు వాళ్ళు పిలుస్తూ ఉంటారు అమ్మవారిని, అప్పుడు వస్తుంది. మళ్ళీ ఏమంటారు ఇట్లా నార్మల్గా అమ్మవారి కళ్యాణాలు అవుతాయి, అక్కడ వస్తాయి. ఇప్పుడు నార్మల్ గా గుడిలోకి వెళ్ళినప్పుడు అమ్మవారి సాంగ్స్ పెడతారు, అప్పుడు వస్తాయి. అండ్ నార్మల్ గా ఇట్లా ఇంకా హారతి ఇచ్చినప్పుడు, ఫ్రైడే హారతి ఇచ్చినప్పుడు అలాంటి టైమ్స్ లో కూడా రావడం జరుగుతుంది. అంటే అమ్మవారికి సంబంధించి ఏదన్నా ఒక ఇది జరుగుతున్నప్పుడు అమ్మవారు అనేది వస్తారు. అంటే అమ్మవారికి సంబంధించింది. అండ్ ఇంకా ఇంట్లో మన కష్ట సుఖాలు చెప్పుకోవడానికి, ఎవరైనా కష్ట సుఖాలు చెప్పుకుంటున్న సమయంలో కూడా వస్తారా? అంటే ఇప్పుడు మాకు ఇంట్లో మన కష్టం జరగబోతుంది అంటే ముందే వచ్చి చెప్పడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి లేదా దుర్గమ్మ వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళే వచ్చారు అనేది ఎలా తెలుస్తుంది? అంటే నేను ఇంకా నార్మల్గా వెళ్ళిపోతా కదా, వెళ్ళిపోయిన అంటే మనకి తలుచుకునేటప్పుడు అంటే వచ్చినప్పుడు ఏం దేవతనో తెలుస్తుంది. తర్వాత ఇంకా గుర్తుండదు ఏమి. అప్పుడు ఇంకా అమ్మవారు చెప్తారు కదా వాళ్ళు ఏం దేవతనో అమ్మవారు అనేది చెప్పడం కూడా జరుగుతుంది. అంటే నేను ఇప్పుడు దుర్గామాత అని చెప్తుంది, ఎల్లమ్మ తల్లి అని చెప్తుంది. అండ్
ఎల్లమ్మ తల్లి వచ్చినప్పుడు కలిగే శారీరక చేంజెస్ ఏమైనా ఉంటాయా, లేదా ఎల్లమ్మ తల్లి వచ్చి వెళ్ళాక? ఎల్లమ్మ తల్లి అయితేనేమో కొంచెం కామన్, అంటే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు చాలా మందికి వస్తుంది ఎల్లమ్మ తల్లి అంటే ఆమె వచ్చి వెళ్తే కొంచెం బాడీ ఫ్రీ అన్నట్టు ఉంటుంది. కానీ దుర్గమ్మ తల్లి వస్తే చాలా టైర్డ్ అయిపోతాయి. పెయ్యి అంతా తిమ్మిరి రావడము, నెత్తంతా తిరగడము, ఇట్లా ఐస్లో నుంచి వాటర్ రావడము, ఇట్లా కొద్దిసేపటి దాకా మనుషులను గుర్తుపట్టలేము. అలా చాలా హీనంగా ఉంటుంది. ఎందుకంటే ఆమె ఆదిపరాశక్తి దుర్గామాత. అవును, అందుకే ఆమె వస్తే చాలా హీనంగా ఉంటుంది. ఈ ఎల్లమ్మ తల్లి అంటే కొంచెం కామన్, కానీ వాటర్ తాగితే సెట్ అవుతుంది. కానీ ఈ దుర్గమ్మ తల్లి అని ఏంటంటే ఇట్లా నరాలు మొత్తం ఇట్లా పట్టేసినట్టు అవుతుంది. అమ్మవారు లోపల పూనే వరకు ఎంత టైం పడుతుంది? అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు అంటే ఇప్పుడు నాది ఎలా తెలుసా, స్టార్టింగ్లో నేను ఇంట్లో కూర్చునేదాన్ని, మమ్మీ వాళ్ళు మా ఫ్యామిలీ గురించి అడుగుతుండే, అమ్మవారు అనేది శాంతి అవ్వడం జరుగుతుండే. ఇప్పుడు ఏమవుతుందంటే మన SRTV ఇంటర్వ్యూ తీసిన తర్వాత వాళ్ళు రావడము, ఇల్లు మొత్తం నిండడం అవి ఇవన్నీ జరుగుతుంది. కొంతమందికి మార్నింగ్ చెప్తున్నా, కొంతమందికి ఈవినింగ్ చెప్తున్నా, కొంతమందికి అలా నేను టైమింగ్స్ అని పెట్టుకొని చెప్తూ ఉంటున్నా. అంటే అమ్మవారు పూనుతున్నారు, ఎంత టైం అనేది ఏముండదు. ఇంకొకరు వచ్చి ముందు కూర్చోగానే చెప్తూనే ఉంటుంది వాళ్ళు. ఎందుకని ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే ఇంటర్వ్యూ తర్వాత ఇంత? అంటే ఇప్పుడు చాలా మంది కష్టాలు ఉంటాయి. ఇప్పుడు అంటూ ఉంటారు 10 మంది 10 లెక్కలు అంటూ ఉంటారు, చదువుకోక ఈ దేవుడు ఎందుకు అవి అని అంటారు. ఇప్పుడు అందరు చదువుకొని ఉంటే మరి కష్టము తీర్చే వాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు నా దగ్గరికి ఇప్పుడు నేను అమ్మవారు వస్తుందని చెప్పి నాకు తెలిసింది ఇంటర్వ్యూలో. తెలియంగానే ఇట్లా ఇప్పుడు అమ్మవారు అంటే చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. ఎందుకంటే ఆమె ఏది ఉన్నా కానీ ఉన్నట్టు చెప్తుంది కాబట్టి తెలుసుకోవాలని ఉంటుంది కదా. చాలామంది మనని ఇంటర్వ్యూ తర్వాత తేజ అని అడిగి రావడం జరిగింది. అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. ఇవన్నీ జరుగుతుంటే కొంతమంది తెలిసిన వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు. ఇంకా అలా జరిగింది. అంతకుముందు నేను ఎవరితో పబ్లిక్లో షేర్ చేసుకోలే అనమాట అమ్మవారు వస్తుందని. అంటే ఇప్పుడు అందరూ చదువుకుంటే కష్టాలు తీర్చేవాళ్ళు ఎవరు అని అన్నారు కదా, చదువుకునేదే కష్టాలు తీర్చుకోవడానికి. అంటే అట్లా అనట్లేదు. ఇప్పుడు మన సేఫ్కి మనం చదువుకుంటే మనకు కష్టాలు తీరుతాయని మనం అనుకుంటాం. ఇప్పుడు ఏం లేని పేద వాళ్ళు ఉంటారు సపోజ్, లేకపోతే కొంతమందికి అన్నీ ఉన్నా కానీ చాలా కష్టాలు ఉంటాయి. అమ్మవారు రావాలి మాకు చెప్పాలి అన్నట్టు ఉంటుంది. లేకపోతే కొంతమందికి చాలా హీనంగా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి కష్టాలు ఎలా తీరు? ఇప్పుడు మీరు అమ్మవారు చెప్పిన అన్నీ చేయడం వల్ల అందరి కష్టాలు తీరుతున్నాయి అంటారు. ఇప్పుడు మనం అలా చెప్పనీకి ఉండదు. అన్ని కష్టాలు తీరుతూ ఉన్నాయంటే కొంతమంది నమ్మకం, అమ్మవారి దగ్గరకు వస్తే ఆమె ఏం చెప్తుందో అని చెప్పేసి. ఇప్పుడు నేను కూడా మా మమ్మీ పడ్డ సిచ్యువేషన్స్ అవన్నీ నేను చూసినా కాబట్టి నాకు చాలా అనుభవం ఈ విషయాలలో. ఎందుకంటే నాకు అమ్మవారు రాకముందు కూడా మేము ఒకరి దగ్గరికి వెళ్ళి తల్లి మా బాధ తీర్చు అనే సిచ్యువేషన్లో ఉండే మేము. అలాంటిది ఇయ్యాల నా దగ్గరికి ఒకరు వస్తున్నారు, అది గర్వంగా ఉంది, చాలా మంచిది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీరు ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ముందుకి ఇప్పటికి మీ లైఫ్లో వచ్చిన చేంజ్ ఏంటి? అంటే ముందు అంటే నేను ఎలా అంటే మొత్తం స్టడీస్ మీద ఉంటుండే, పబ్లిక్ కాదనమాట. ఎడ్యుకేషన్ ఎలా ఉండేది మీది? ఎడ్యుకేషన్ అంటే ఇలానే చదువుతున్నాము అంటే చదువుతున్నాము అన్నట్టు చదువుతుండే. ఎందుకంటే రీల్స్ అంటే ఇష్టం ఉంటుండే అప్పుడు కూడా. మా మమ్మీని అడిగితే వద్దు బెట్ట, మన ఫ్యామిలీలో ఇప్పటివరకు ఎవరు చేయలేరు, చేస్తే తప్పు పడతారు, ఒక ఆడపిల్ల కదా అన్నట్టు అన్నారు. సరే వద్దులే అని చెప్పి కొంచెం స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టే టైంలో ఇంకా నాకు అమ్మవారు రావడం జరిగింది. ఇంకా సెప్టెంబర్ నుంచి నాకు అమ్మవారు వస్తుంది. నేను జనవరిలో రీల్ స్టార్ట్ చేశాను. ఫిబ్రవరిలో నాది 1K అకౌంట్, ఏప్రిల్లో 10K, ఇప్పుడు జూలైలో నాది 50K అకౌంట్. చాలా ఫాస్ట్ గా రన్ అవుతుంది. అంటే ఇంత ఫాస్ట్ గా ప్రోగ్రెస్. గర్ల్స్ అన్నప్పుడు ఎట్లుంటారంటే మూవీ సాంగ్స్ చేస్తాడు, కొంతమంది మూవీ సాంగ్స్ ఇష్టపడతారు, అట్లుంటుంది కదా. నాది ఎట్లా అంటే మొత్తం శారీస్తోని ఇన్స్టా నా ప్రతి ఒక్క వీడియో శారీ. ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం ఓపిక లేక స్ట్రెంత్ లేక అంటే ట్రెడిషన్ ని కూడా ప్రమోట్ చేస్తున్నా. మొత్తం నేను ట్రెడిషనలే. అంటే ఇంత ఫాస్ట్ గా ఫేమ్ రావడానికి ఇన్స్టాలో ఏంటి? అదే మొత్తం ట్రెడిషనల్, ప్రతి ఒక్క వీడియో శారీ మీద ఓపికతోని, అండ్ వచ్చేసి మొత్తం ఫోక్ సాంగ్స్, మన దేవుని సాంగ్స్, మొత్తం ఇవే. మూవీ సాంగ్స్ అనేది నేను నా అకౌంట్లో కానీ తీసుకురాలేదు. అలా అంటే ఇంత ఫేమ్ రావడం వల్ల ఎక్కడో చాట నార్మల్ పీపుల్కి ఈగో అనేది పెరుగుతుంది. అందరికి పెరిగింది, నార్మల్ పీపుల్ కని కాదు. ఎలా అంటే మా తర్వాత వచ్చింది అంటే ఒక్కొక్కరికి నేను 12K ఉన్నప్పుడు వాళ్ళది 12K ఉన్నప్పుడు నాది 1K ఉండేది. ఈ రోజు వాళ్ళది 17K, నాది 50K. ఈ అచీవ్మెంట్కి మీరు ఏమని అంటారు? ఏమనలేను. ఇంకా అదేంటంటే మన ఫాలోవర్స్ మనని సపోర్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మన పద్ధతి కానీ, మన ఓపిక కానీ గెస్ చేస్తారు ఫాలోయింగ్, అలా ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి ఎలా పెరిగిపోయిందంటే, అరే నాకు 70K ఫాలోయింగ్ ఉంది, 80K ఫాలోయింగ్ ఉంది, నాకే ఇంటర్వ్యూ తీసుకోవట్లేదు, ఈమెకి
20K కాగానే ఇంటర్వ్యూ తీసుకుంటున్నారన్న బయట టాక్. బయట టాక్ ఉంది. అయితే దీనిది మీ మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? అంటే నిదానంగా ఇప్పుడు అది 1 lakh వరకు రీచ్ అయింది అనుకోండి, ఏదైనా మీ అహంకారం పెరిగే ఏమైనా ఛాన్స్ ఉందని? లేదు. మనం ప్రశాంతతనే మనం ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు నేను 50K వచ్చినాక నేను అహంకారం చూపించుకోను. అవే రీల్స్ చేస్తూ ఉంటా, అవే చూసుకుంటా. ఇప్పుడు నా దగ్గర చిన్న చిన్న పిల్లలు వచ్చి అక్క నాకు రీల్ చేయాలనుకుంటుంది, వాళ్ళ అకౌంట్ కూడా నేను హ్యాండిల్ చేస్తా. ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చి అక్క నాకు రీల్స్ చేయాలని ఉందనుకోండి, వాళ్ళ అకౌంట్ నేనే హ్యాండిల్ చేసి వాళ్ళకు కూడా చేపిస్తాను. నాకు ఉండదు. ఇప్పుడు ఒకరు వచ్చి ఎలా దారి అంటే కూడా నేను వాళ్ళకి దారి చూపిస్తాను. ఇప్పటివరకు నన్ను అడిగిన ప్రతి ఒక్కరిని నేను ఒక స్టేజ్కి తీసుకొచ్చినా కానీ ఎప్పుడు నేను వాళ్ళని ఇది లేదు అది లేదన్నట్టు నేను ఉండలేదు. ఒకవేళ ఈ అమ్మవారి కాన్సెప్టే లేదనుకోండి, మీ లైఫ్ మీరు ఎలా ఇమాజిన్ చేసుకునేవాళ్ళు? ఇంకా అమ్మవారు లేకపోతే నార్మల్గా స్టడీ, జాబ్ ఇవే. అంటే మీకున్న నేచర్ ప్రకారంగా అనిపిస్తుంది ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అవును అనే నేచర్ కనిపిస్తుంది. ఇప్పుడు అమ్మవారి కాన్సెప్టే లేదు అంటే మీరు ఏమి లేదు. నేను అప్పటి నుంచి అయినా అంతే, అమ్మవారు రాకముందు నుంచి అయినా కానీ ఒకరికి పెట్టాలి, మనకి లేకపోయినా సరే ఒకరికి ఉండాలి అన్న పద్ధతిలో ఉంటుండే. నాకు తినడానికి లేకపోయినా కానీ పక్కన వాళ్ళకి పెడుతుండే. ఆ పద్ధతి నాకు మా మమ్మీ నేర్పించి చిన్న ఉన్నప్పటి నుంచి మేము అదే పద్ధతిలో నడిచినాం. ఇప్పుడు అమ్మవారు అని వెంటనే కొంతమంది ఇదేదో డిఫరెంట్ ఉంది అని బ్యాక్ స్టెప్ వేయచ్చు. ఇప్పుడు మీకున్న నేచర్కి ఇట్లా బ్యాక్ స్టెప్ వేసిన వాళ్ళకి మీరు ఏం సహాయం చేయగలుగుతారు? బ్యాక్ స్టెప్ అంటే అలా ఏం లేదు. ఇప్పుడు అమ్మవారు అంటే మన హైదరాబాద్లో అయితే కామన్. ఇప్పుడు అంటూ ఉన్నారు ఇప్పుడు బయట కూడా ఏమంటున్నారు, ఒక ఆడపిల్ల అయ్యి ఉండి అమ్మవారు వస్తుందని చెప్పి బయట వేసుకుంటుంది చూడు, ఆమెకి తెలివి లేదు అది అని చాలా మంది చాలా గలీజ్గా కూడా మాట్లాడుకుంటున్నారు నా గురించి. అవన్నీ ఎలా మీరు దాన్ని ఫేస్ చేస్తారు? అంటే పట్టించుకోను నేను. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒకరు ఎదుగుతున్నారంటే తొక్కేయాలని చాలా మంది చూస్తూ ఉంటారని మా మమ్మీ చెప్తా ఉంటుంది. ఇంకా మీ వయసు ఎంత? నాది వచ్చి 16 years. 16 yearsకి ఇంత మెచ్యూరిటీ రావడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఏంటంటే మా మమ్మీ చెప్తుంటది, ఇప్పుడు మనం ఎదుగుతున్నామంటే చాలా మంది తొక్కాలని చూస్తుంటారు. ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కానీ మనం పట్టించుకోకుండా ముందుకు సాగాలి అంటే 10 మంది 10 మాటలు అన్నా కానీ వింటూ ఉంటా, తిడతా, నాది నేను తిట్టుకుంటా, ఎందుకు ఇట్లా నేను ఇలా నాకు అమ్మవారు రావడం వల్లనే కదా వీళ్ళందరూ నన్ను ఇట్లా అంటున్నారు అని నాది నేను తిట్టుకుంటా. కానీ ఎదుటోళ్ళని ఒక మాట వాళ్ళు నన్ను తిడుతున్నారని తెలుసు, వాళ్ళతో నాకు శత్రువులని తెలుసు, కానీ వాళ్ళతో మిత్రులు లెక్కన ఉంటాను. ఇప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు మీకు అనిపిస్తుంది కదా, అంటే మీ ఏజ్ 16 years అంటే కరెక్ట్ టైం. ఇప్పుడు బయట ఉన్న జనరేషన్ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరేనే ఉంది, మీరు చూస్తూనే ఉంటారు. ఏంటంటే ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందంటే ఇప్పుడు హైదరాబాద్ బ్యాక్గ్రౌండ్ 7 years బాబులకు పాపలకు 11 years వాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది అమ్మవారు. అండ్ ఏంటంటే నాకు ఒక స్పెషాలిటీ ఏంటంటే అందరు చదువుకొని ఒక స్టేజ్కి వస్తుంటే నేను ఇలా ఇన్ఫ్లుయెన్సర్ అయి నాకు అమ్మవారు వచ్చి నేను ఒక డిఫరెంట్ స్టైల్లో వెళ్తున్నా కదా, నాకు అది ఒక ఏమంటారు హ్యాపీనెస్ అనమాట. వీళ్ళందరూ చదువుకొని నార్మల్ రూట్ వెళ్తున్నారు, నేను ఒక్కదాన్ని కొంచెం చదివే ఉంది, మళ్ళీ ఇక్కడ ఇన్స్టాగ్రామే ఉంది. వాళ్ళని చూసి ఎప్పుడైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతారా మీరు? అంటే వాళ్ళ డ్రెస్సింగ్ వేరే ఉంటుంది, వాళ్ళు వెళ్ళే బయట పార్టీస్కి వేరే ఉంటుంది. అండ్ నాకేంటంటే అప్పటి నుంచి అయినా కానీ ఇలా జీన్స్ పాయింట్స్, టీ షర్ట్స్ అవి అంటే నచ్చవు. లాంగ్ ఫ్రాక్స్, శారీస్, హాఫ్ శారీస్ ఇవే మొత్తం ట్రెడిషనల్ టైప్ పల్లెటూరు విధానం అనేది నాకు ఇష్టం అనమాట. కానీ ఇది ఎన్ని రోజుల వరకు కంటిన్యూ అవుతుందని మీకు అనిపిస్తుంది? లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది ఇది. అంటే ఇప్పుడు దాకా 16 years దాకా మీకు తెలీదు మీ లైఫ్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అని. ఇప్పుడు లైఫ్ లాంగ్ అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే నా లైఫ్ ఎలా అంటే నేను అనుకున్నది ఒక లెక్క ఉంటుంది, కానీ అది అయ్యేది ఒక లెక్క ఉంటుంది. నా లైఫ్ అంతా మ్యాజిక్. నేను అనుకున్నది మొత్తం ఒక లెక్క ఉంటుంది, అది అయ్యేది ఒక లెక్క. రేపు ఒక ఫ్యూ డేస్ తర్వాత వెంటనే ఏదైనా మార్పు వస్తే, అంటే ఇంకా మీకు ఇది చెయ్యాలని లేదు, ఒకవేళ తర్వాత చదువుకుని ఉంటే బాగుండు అని అనిపిస్తుంది? అలా ఏం లేదు. ఇప్పుడు చదువే ఉంది, ఇన్స్టానే ఉంది, అమ్మవారే ఉంది. అంటే మీరు చదువుకుంటూ కూడా ఎన్ని చేస్తున్నారు, సో అదేమి ఎఫెక్ట్ అవ్వట్లేదు. వెరీ నైస్. ఇప్పుడు అది ఓపెన్ చేస్తున్నా, అక్కడ స్టడీ ఓపెన్ ఇంటర్ ఓపెన్ డిగ్రీ చేసుకుంటూ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నా, ఇక్కడ ఏం చదువుకుంటున్నారు? ఇప్పుడు మొన్ననే ఇంటర్ కంప్లీట్ అయింది, ఇప్పుడు డిగ్రీలో ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా ఏం తీసుకోలేదు. ఓకే, అంటే మీ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నారు? ఇంకేం అవ్వడం లేదు. అంటే ఎలా అంటే ఒక సింగర్ కావాలి, ఎట్లా అంటే
నా సాంగ్స్ నేనే రాయాలి, నేనే వాడాలి, దాంట్లో నేనే యాక్టింగ్ చేయాలి అన్న ఒక మైండ్ సెట్లో ఉన్నా ఇప్పుడు. స్టడీ అంటే ఇంకా అది ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి, ఎందుకంటే ఇవన్నీ చేస్తుంటే అది కూడా ఉండాలి, మాట్లాడేది ఉండాలి, ఇంగ్లీష్ అవి అన్నీ టాకింగ్ ఉండాలి, అవన్నీ ఉండాలి అన్నట్టు నేను స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నా. ఇక్కడ ఇవి అమ్మవారు టైంలో అమ్మవారు, మళ్ళీ ఇప్పుడు అమ్మవారు వస్తుందని చెప్పి ఫ్రెండ్షిప్ కట్ చేయడము, బయట తిరగడము అవన్నీ కూడా కట్ చేయడం అనేది లేదు. ఎలా అంటే ఆ దారి ఈ దారి. ఇప్పుడు మరి మీ ఫ్రెండ్స్ అడగరా ఎంత డిఫరెంట్గా ఉంది, దీని గురించి వేరేగా మాట్లాడుతున్నారు? లేదు, నేను ఎప్పుడు ఆ వేలో నడవలేదు. అమ్మవారు వచ్చే టైంలో అమ్మవారు, ఫ్రెండ్షిప్ టైంలో ఫ్రెండ్షిప్, స్టడీ టైంలో స్టడీ, రీల్స్ టైంలో మీకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు నాకు చాలా క్యూరియాసిటీ ఉండేదన్నమాట అడగటం. అమ్మవారు లోపల ఉన్నప్పుడు నేను సంజు అనే కాన్షియస్నెస్ ఉంటుందా? ఎక్కడన్నా ఏం గుర్తుండదు అనమాట, మనము పూర్తిగా మర్చిపోతారు, పూర్తిగా సంజన అనేది మళ్ళీ అమ్మవారు వెళ్ళిపోయినాక అప్పుడు మనము అందరిని గుర్తుపట్టే టైంలో అప్పుడు మనకి అంటే ఎప్పుడైతే అమ్మవారు పూంతా ఉంటారో అప్పుడు సౌండ్ వినిపిస్తుందా? 2 minutes ఏమైందో తెలుస్తుంది, అంటే ఒక 2 seconds, 2 minutes కూడా కాదు, 2 seconds 1 minute వరకు అంటే అమ్మవారు ఎలా వస్తుంది ఏందని తెలుస్తుంటుంది. ఇంకా తర్వాత ఇట్లా పబ్లిక్కి చెప్తుంటుంది కదా, అదేం తెలియదు ఇంకా. అంటే ఇప్పుడు అమ్మవారు చెప్పే విషయాలు ఎయ్యి కూడా మీకు తెలుస్తూ ఉండవు. అంటే నేను కొంతమంది ఎలా అంటే ఇప్పుడు దేవుని కన్ను ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే అమ్మవారు ఫ్యూచర్లో రాబోతుంది అన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నేను ఫేస్ చూడంగానే చెప్పేస్తా ఇట్లా మీకు అమ్మవారు వస్తుంది అని చెప్పి నేను అలా చెప్పగలుగుతా. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ లైఫ్, అంటే అమ్మవారు లేనప్పుడు ఇది చెప్పగలుగుతారు. అమ్మవారు లేనప్పుడు అంటే ఇప్పుడు దేవుడు వచ్చేటోళ్ళకి ఏంటంటే ఫేసెస్ ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు అమ్మవారు వచ్చేటోళ్ళకి ఏంటంటే ఆపోజిట్ వాళ్ళకి ఎవరికైతే దేవుడు వస్తుందో వాళ్ళని ఈజీగా గుర్తుపడతారు అనమాట. అలా ఏం లక్షణాలు కనిపిస్తాయి? ఫేస్ లో కడ కనిపిస్తుంది, వాళ్ళ టాకింగ్ కానీ అలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది అసలు నాకు ఏం తెలియదు. డైరెక్ట్ నేను అమ్మవారు కూర్చున్నప్పుడు అమ్మవారే మొత్తం వాళ్ళకి చెప్తుంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం చెప్తుంటుంది. ఎందుకంటే నాకు ఎట్లా అనుభవం అంటే నా దగ్గర చాలా మంది చూపించుకునే వాళ్ళే మళ్ళీ నా దగ్గరకు వస్తారు కదా, అమ్మవారు నిన్న నేను చూపించుకుంటే ఉన్నది ఉన్నట్టు చెప్పింది నాకు, నేను అసలు ఆమెతో ఏం చెప్పలేదు కానీ ఆమె నాకు అన్నీ చెప్పేసింది నా గురించి అని మాట్లాడతారు. ఇప్పుడు అమ్మవారు ఎవరికన్నా ఏదైనా విషయం చెప్పుంటారు, అమ్మవారు వెళ్ళిపోయాక ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి ఏదైనా సమస్య చెప్పుంటారు, ఆ సమస్య ఏమైనా గుర్తొస్తుందా మీకు? అంటే నేను ఏం అడగను వాళ్ళు సమస్యలు ఏంటి మీకు ఏందని ఏం అడగను. ఫస్ట్ అడుగుతా ఇంట్లో ప్రాబ్లమా బయట ప్రాబ్లమా అని అడుగుతా. ఇంట్లో అన్నారు అనుకో సరే అమ్మవారు వచ్చినప్పుడు చెప్తుంది చూడండి అని అంటే, ఇంకా నాకు అమ్మవారు వెళ్ళిపోయినాక అందరు ఉంటారు కదా, ఇంకా నేను అడుగుతూ ఉంటా ఏం చెప్పింది అమ్మవారు, మంచిగా చెప్పింది అని, అమ్మవారు నీకు సత్యం అనిపించింది అని అడుగుతా. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పింది నాకు అమ్మవారు, నా లైఫ్లో ఏమైందో నేను ఆమెకి అసలు ఏం చెప్పకూడదు చెప్పలే కానీ ఆమె నాకు అంతా చెప్పిందని చెప్తుంటారు. అప్పుడు నాకు అనిపిస్తుంది ఆహా నా దేవత ఇంత సత్యం గల దేవతనా, నాకు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళ గురించి నా అమ్మవారు చెప్తుంది. తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి ఇంకో ప్రశ్న ఏదైనా అడిగారు అని అంటే, లేదా వాళ్ళకి అమ్మవారు చెప్పిన సమస్య తీరిపోయిందంటే వాళ్ళు వచ్చి మళ్ళీ అడుగుతుంటే అమ్మవారు సమాధానం ఇస్తారా మళ్ళీ వాళ్ళకి? వాళ్ళకి ఒక్కసారి అది తీరింది అనుకో వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు తల్లి నేను ఈ కోరిక కోరుతున్నా, నాకు ఈ కోరిక నెరవేరింది అనుకో నేను మీకు బంగారు గాజులు చేపిస్తా, లేకపోతే చీర పెడతా, బియ్యం పోస్తా అన్నట్టు చేస్తారు. ఇప్పుడు ఎవరిదైనా కోరిక నెరవేరింది అనుకో నాకు అమ్మవారు వచ్చినప్పుడు బట్టలు పెడతారు, బియ్యం పోస్తారు, అలా జరుగుతుంది. అవి ఏం చేస్తారు మీరు? అవి నార్మల్గా ఒకరోజు ఎవరైతే నాకు బియ్యం పోస్తారో వాళ్ళని పిలిచి అన్నం ఆ రోజు వండేస్తారు. అంటే ఇప్పుడు అమ్మవారు వచ్చి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 3 దేవతలు వస్తారన్నారు కదా, ఆ 3 దేవతల శక్తి ఎలా ఫీల్ అవుతారు మీరు? ఇప్పుడు దుర్గమ్మ అయితే ఆదిపరాశక్తి, ఎలా అంటే తనకి ఒక ఎట్లా అంటే చిన్న చిన్న వాటికి ఆమె ఇది అయిపోతుంది అనమాట, నీరసం అయిపోతుంది, బాడీ ఎక్కువ నీరసం అయిపోతుంది. అంటే తొక్కుడు ఉండొద్దు, తొక్కుడు అంటారు ఇప్పుడు ఇట్లా నిమ్మకాయలు దాటొద్దు, అండ్ తిరిగి వచ్చి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రావడము, ఇవన్నీ ఏంటంటే దుర్గామాత ఫాస్ట్గా అట్రాక్ట్ అయిపోతాయి. అంటే ఆమెకి నవరాత్రులు చేస్తారు, 9 days ఎంత నీట్గా ఉంటారు తనకి, అలా ఉండాలన్నమాట. ఇప్పుడు మైసమ్మ అయితే నార్మల్గా నాన్ వెజ్ తింటారు, తనకి ఆట ఏమంటారు మేక కోస్తారు, కోడి కోస్తారు, అవి కామన్. ఇప్పుడు ఎల్లమ్మ తల్లికి అయితే మన ఓపిక ఉంటే ఫాస్టింగ్ ఉండొచ్చు, అంటే ఎల్లమ్మ తల్లి చల్లని తల్లి, ఆమె ఎట్లున్నా ఆమె నడుచుకుంటూ వెళ్తుంది. అంటే ఈ దేవతల గురించి తర్వాత తెలుసుకున్నారా లేకపోతే ముందు నుంచే ఒక ఇన్ఫర్మేషన్? లేదు, నాకు అప్పటి నుంచి అయినా కానీ నేను ఈ మూవీ సాంగ్స్ అవన్నీ వినను. అప్పటి నుంచి అయినా కానీ ఫోక్ సాంగ్సే అండ్ అమ్మవారి చరిత్రలు బాగా వింటుంటా. అంటే ఎలా పుట్టిరు అమ్మవాళ్ళు, వాళ్ళ లైఫ్ ఎలా సృష్టించిండు ఆ దేవుడు, అవన్నీ చూస్తుంటా అప్పటి నుంచి. ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా, ఇప్పుడు
ఎవరికన్నా ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అమ్మవారు వస్తారు, వాళ్ళు ఏదన్నా ఒక విషయం చెప్తారు అంటే మీరు 100% దాన్ని నమ్ముతారా? అంటే అంతకు ముందుకు నాకు అమ్మవారు రాకముందుకు అయితే నేను మా మమ్మీ ఇట్లనే అమ్మవారు, మా అమ్మమ్మకి వస్తుంది అమ్మవారు, మా అమ్మమ్మ వాళ్ళ మమ్మీకి వస్తుంది అమ్మవారు, వీళ్ళందరికీ వస్తూ ఉంటుంది. నమ్మకపోతుండే నేను, లైట్ వాళ్ళు చెప్తూనే ఉంటారు, వాళ్ళ నమ్మకం కోసం అనుకుంటుండే. కానీ నా దగ్గరికి 10 మంది వచ్చి నీ అమ్మవారు ఇలా చెప్పింది అంటారు చూసినా, ఇప్పుడు నమ్ముతున్నా. అంతకన్నా ముందు అసలు దేవుడు అంటే నేను నమ్మకపోయేదాన్ని. కానీ ఎందుకు ఈ ప్రశ్న అడిగాను అంటే సమాజంలో ఇప్పుడు చాలామంది ఫేక్ సాధువులు, అవును, ఫేక్ గా చెప్పేవాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. అసలు ఆ నేచర్ ఏం తెలియదు నాకు. అయితే కనిపిస్తున్నారు. వాళ్ళు వచ్చి నాలో అమ్మవారు ఉన్నారు అని ఏదైనా ఒక విషయం చెప్పారనుకో, అప్పుడు నువ్వు నమ్మేస్తావా? లేదు. నేను ఎలా, నువ్వు వీళ్ళు నిజం చెప్తున్నారు లేదని ఎలా తెలుస్తుంది? నేను నిజం చెప్తున్నానని కాదు, నేను నా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ఏది చెప్తే నేను ఆ తలకాయ ఊపుతా. వాళ్ళ గురించి నేను తర్వాత తెలుసుకుంటా. వాళ్ళ ముందు నేను సరే అవునా అవునా అన్నట్టు ఉంటా. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి నేను తర్వాత తెలుసు. ఎలా తెలుసుకుంటారు అంటే ఇట్లానే, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఇంకొకరు ఉంటారు, వాళ్ళని అడుగుతా, ఇలా అతనికి అమ్మవారు వస్తుందంట మీరు నమ్ముతారా అని అడుగుతా. ఇంకొకరు అలా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అడిగి తెలుసుకుంటా. కానీ వాళ్ళ ముఖం ముంగట నేను ఫార్వర్డ్ ఆన్సర్ ఇవ్వను. నేను అమ్మవారు వచ్చినప్పుడు మీరు ఎలా స్టార్ట్ చేస్తారు అంటే ముందుగా అరుస్తారు. ఆ అరవడం అనే ప్రాసెస్ ఏంటి అసలు? ఇప్పుడు అరుస్తారంటే ఎల్లమ్మ దేవత వస్తే అరుస్తారు. అంటే ఏంటంటే ఆమెకి గావు కేక అంటారు దాన్ని. అంటే ఆమె వచ్చిందని తెలియడం అంటే ఆ కేకతోనే వస్తుంది అనమాట ఆమె. ఎందుకని అలా అంటే? అప్పటి నుంచి అది సృష్టిలో ఉన్నది. ఆమెకి గావు కేక, ఎల్లమ్మ తల్లి, మైసమ్మ తల్లి కూడా అంతే, కేక పెట్టుకుంటూ వస్తుంది. ఇప్పుడు దుర్గమ్మ అనుకో, సింహ గర్జనతో వస్తుంది. మీ పైన చాలా చేతబడులు జరిగినాయి అనే విషయం గురించి విన్నాను. అది ఎంతవరకు నిజం? 100% అది. అంటే ఎలా తెలిసింది? అంటే ఎలా అంటే ఇక చేతబడి అంటే చాలా ఘోరంగా ఫ్యామిలీ అందరికీ ఫస్ట్ నుంచి ఉంటుండే. ఫస్ట్ డాడీకి జరిగింది, తర్వాత మమ్మీకి జరిగింది. కానీ నేను నమ్మకపోతుండే, చేతబడిలు ఉన్నాయా, మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అవి అది అని అన్నట్టు మాట్లాడుతుండే. కానీ థర్డ్ సిచ్యువేషన్ నాకు వచ్చిందనమాట. నాకు వచ్చినప్పుడు ఇంకా చాలా సీరియస్లో, ఎలా అంటే చనిపోయే సిచ్యువేషన్. అంటే ఇది అమ్మవారు మీలో పూనే ముందా లేకపోతే తర్వాత? నాకు అయితే వినండి, అయితే నాకు చేతబడి చేశారు కదా, మా ఇంటి పక్కన ఒక ఆమెకి ఏడుపాయల దుర్గమ్మతో వస్తుంది. తనని పిలిచింది మమ్మీ, ఇలా మరి మా పాపకి ఇలా చేతబడి చేసినారు, ఆమె మొత్తము చనిపోయే స్టేజ్కి వచ్చింది, నేను నీకు 7 years నుంచి నవరాత్రులు చేస్తా కదా, నువ్వు నాకు ఏమి ఇవ్వగలుగుతావు అని చెప్పేసి అమ్మవారిని మమ్మీ అడిగింది. అడిగితే లేదు నువ్వేం టెన్షన్ పడకు, నేను వస్తా మీ పాపకి, ఏడుపాయల దుర్గమ్మని నేను వస్తా అని చెప్పి అప్పటి నుంచి నాకు అమ్మవారు రావడం జరిగింది. రావడం మొదలైన తర్వాత చాతుబడులది ఎఫెక్ట్ ఏమైనా కనిపించింది? లేదు. ఎందుకంటే మనకు వచ్చేది ఆదిపరాశక్తి దుర్గామాత, మన పేమిదా ఉన్నప్పుడు మనకి ఇంకెవరేం చేస్తే ఏమవుతుంది? తర్వాత చాతుబడులది ఏది ఎఫెక్ట్ మీ మీద కనిపించలేదు. ఎందుకంటే తర్వాత ఎల్లమ్మ తర్వాత మైసమ్మ తల్లి వచ్చింది. మైసమ్మ తల్లి అంటే ఇంకా ఆమె మంత్రకాల దండిని, సో ఆమె అది కదా, ఇంకా ఆమె అది కాబట్టి రాలేదు. ఎల్లమ్మ తల్లి అంటే ఇంకా నార్మల్గా ఇంటి దేవత కాబట్టి వచ్చింది. తర్వాత మనకి వచ్చింది కాళికామాత, ఆమె ఇంకా అది పరాశక్తి. కానీ వద్దు, చాలా చిన్న ఏజ్, 16 అంటే ఇప్పటికే 3 members అంటే అది చాలా ఏమంటారు. ఇప్పుడు మిగతా ఏ దేవతలన్నా మీలోకి రావాలి అనేది ఏదన్నా మీకు ఆ సైన్ కనిపిస్తుందా, మీకు తెలుస్తుంది? నాకు కాళికామాత వచ్చినప్పుడు ఏమైందంటే, వచ్చింది కాళికామాత, ఏం మాట్లాడట్లే, ఏడుస్తుంటూ వస్తుందంట. తర్వాత ఇంకా వెళ్ళిపోయింది. అంటే మమ్మీ వద్దని చెప్పి, అమ్మ వద్దు, మా పాప ఇప్పటికే చిన్నది, 3 వస్తున్నారు, మళ్ళీ నువ్వు ఒక ఆమె వస్తుంది, ఇంకా ఘోరం అయిపోతుంది అని చెప్పేసి మమ్మీ అమ్మవార్లే ఎందుకు వస్తున్నారు అంటే ఇప్పుడు అది నేచర్లో ఉంది, అమ్మవార్లు మనుషుల మీదకి రావడం. అంటే ఇప్పుడు మిగతా ఉన్నారు, కృష్ణుడు ఉన్నారు, రాముడు లేదు వాళ్ళందరు రారు. వీళ్ళు ఏంటంటే పొలిమేర దేవతలు అనమాట. ఎల్లమ్మ, దుర్గమ్మ, మైసమ్మ, మహంకాళమ్మ, మైసమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, పోషమ్మ తల్లి, వీళ్ళందరూ ఏంటంటే పొలిమేర దేవతలు, అంటే ఊర్లో ఉంటారు. వీళ్ళు మాత్రమే రావడం జరుగుతుంది. మళ్ళీ నరసింహస్వామి వస్తాడు, అయ్యప్ప స్వామి వస్తాడు. నరసింహస్వామి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? నరసింహస్వామి వచ్చినప్పుడు మాటలు రావన్నమాట.
అంటే ఓన్లీ ఇట్లా సింహం సౌండ్ చేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే నా దగ్గరికి ఒక అతను కష్టాలతో వచ్చింది చాలా. అయితే తనకి నరసింహస్వామి కన్ను ఉంది, అది ఎవరికి తెలియలేదంట. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా చూపించుకుంటే బయటపడలేదంట. నా దగ్గరకు వచ్చినప్పుడు నా అమ్మవారు తనకి నరసింహస్వామిని తెప్పించింది. ఆ రోజు నుంచి ఇంకా అతను చాలా నమ్ముతున్నాను. ఇంకా అప్పటి నుంచి ఆయనకు నరసింహస్వామి వస్తుంది. నేను అప్పుడు చూసిన లైవ్లో నరసింహస్వామి రావడం చాలా అది పవర్ఫుల్. అది అసలు మళ్ళీ ఇంకా హనుమాన్ వస్తాడు. హనుమాన్ అయితే అసలు చాలా రేర్, అంటే చాలా రేర్. అయినా ఎవరికో ఒకరికి వస్తారు. హనుమాన్ వస్తాడు. అయ్యప్ప అంటే హనుమాన్ ఎప్పుడు వస్తారు అంటే ఇట్లా హనుమాన్ జయంతి రోజు. ఆ దేవతలకి సంబంధించిన రోజున ఆ దేవతలు వస్తారు. ఇప్పుడు దుర్గామాత ఉంది, నవరాత్రుల్లో 9 days వస్తుంది తను. ఎందుకంటే ఆమె నవరాత్రులు, ఆమె 9 అవతారాలు, ఆమె నవరాత్రులు 9 అలంకరణలు, దేవి వచ్చినప్పుడు ఉండే ఫీల్, దేవతలు వచ్చినప్పుడు ఉండే ఫీల్ డిఫరెన్స్ ఏంటి? దేవి అని అర్థం కాదు. దేవతలు అంటే హనుమంతుడు, నరసింహస్వామి. నాకు అవి తెలియదు, ఎందుకంటే నాకు వచ్చేది అమ్మవార్లే కదా. ఇప్పుడు నరసింహస్వామి, హనుమంతుడు వచ్చేది ఎదుటి వాళ్ళకి, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి వచ్చి వాళ్ళల్లో ఆ దేవతలు ప్రత్యక్షం అవుతారు. ఇప్పుడు ఇంకెవరి వీళ్ళు వస్తారనమాట మెయిన్. ఇప్పుడు గణపతి, సుబ్రహ్మణ్యం స్వామి వీళ్ళు రారు, ఎందుకంటే వాళ్ళు లోక పూజ ఏలుకుంటారు కదా, వాళ్ళు రారు. మీ ఫేస్ చాలా గ్లోయింగ్ గా ఉంది, ఎందుకంటారంటే ఇప్పుడు ఇంట్లో అమ్మవారి కళ్యాణం చేసి వారం అంటే 1 week అవుతుంది. అదొకటి. ఇప్పుడు ఆషాఢ మాసం, ఆడపిల్లల పండగ, అదొకటి. అండ్ ఇతర టైంలో కూడా ఇలానే ఉంటుందా? అంటే ఇంతకుముందు ఇంటర్వ్యూలో అయితే అంత మీరు గమనించి ఉంటారు కదా, అంటే ఎలా ఉంది, దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది అంటే అదే అంటున్నారు, బాగా గ్లోయింగ్ గా ఉంది. అంటే మీరు మిగతా దీంట్లో కూడా చీరల్లో ఉన్నారు, ఇప్పుడు ఈ డ్రెస్ లో ఉన్నారు. యాక్చువల్లీ ఇంట్లో నేను కళ్యాణం చేసిన అమ్మవారిది, మన దుర్గామాత కళ్యాణము, ఎల్లమ్మ తల్లి కళ్యాణం చేసిన. ఓపిక అనేది లేదు. అంటే కళ్యాణం చేసినప్పుడు దైవీ శక్తి వస్తుంది, ఇంకా ఆనందం, ఇంకా శక్తి ఉంటుంది కదా. ఏవైతే కళ్యాణమైన డేస్ ఉంటాయో అన్ని రోజులు మనము ఫుల్ స్ట్రెంత్ తో ఉంటాము. ఇంకా అమ్మవారి కళ్యాణం అయిపోయి ఎక్కడిదక్కడ అయిపోతుంది కదా, ఒక 1 week వరకు నీరసం అయిపోతుంది. ఎందుకని అట్లా అవుతుంది? ఓపిక ఉండదు. ఇంకా ఇన్ని రోజుల నుంచి మొత్తము అమ్మవారికి కళ్యాణం పటం అనేది ఉంటుంది, పటం దొక్కితే ఇంకా నీరసం అయిపోతారు. అంతవరకు ఒక ఓపిక, పటం దొక్కినాక ఒక ఓపిక. ఇప్పుడు ఏంటంటే ఆషాఢ మాసం అంటే మన దేవుడు వచ్చేటోళ్ళకి జాతర, అలా ఒక ఫేస్ గ్లోయింగ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నాకు అమ్మవారు వస్తుంది కదా, అదొకటి. బోనాల సమయం, ఇప్పుడు ఆషాఢం అంటే బోనాలు, ఇప్పుడు నాకు అమ్మవారు వస్తుంది, అదొకటి. అండ్ ఇంట్లో కళ్యాణం చేసినా కదా, అదొక గ్లో. మీ చేతికి ఏంటది కట్టుకున్నారు? ఇది ఏంటంటే మనకి మన తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ అమ్మవారు వచ్చే వాళ్ళకు వేస్తారనమాట. ఏ అమ్మవారు అయితే వస్తుందో ఆ అమ్మవారికి సంబంధించిన పేరుతోని వేస్తారు. ఇది వేస్తే ఏంటంటే మనకి రక్ష, ఎప్పుడు తల్లి మన దగ్గర ఉందన్న రక్ష. ఇప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి సందర్భం కలిగిందా? అంటే మీ కాన్షియస్నెస్, నేను సంజు, నేను మాట్లాడుతున్నాను, ఏంటిది వేరేగా మాట్లాడుతున్నాను అనే ఒక కాన్షియస్నెస్ వచ్చిందా? లేదు. ఇప్పటి వరకు ఎప్పుడు అట్లా రాలేదు. అంటే ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఏమవుతుంది, నా కాన్షియస్నెస్ వచ్చేసింది అండ్ వాళ్ళ సమస్య గురించి అడుగుతున్నారు, ఇప్పుడు అది కవర్ చేయడానికి ఏదైనా ఒకటి అబద్ధం చెప్పేసాం, అట్లాంటి సందర్భం ఏం జరగలేదు. అది ఇప్పుడు మనకు వచ్చేది సత్యమైన దేవత కదా, ఆమె వచ్చిపోయే వరకు ఆమె శాంతి అవుతుందంటేనే మనకు అసలు ఓపిక ఉండదు, ఇంకా అప్పుడు కాన్షియస్ రాదు. అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత మీ ఫిజికల్ స్టేట్ ఏముంటుంది? ఏం లేదు, ఫస్ట్ నార్మల్గా లేచి కూర్చుంటా, కొంచెం పైసి ఇలా పెట్టుకొని కూర్చుంటూ ఉంటా. కూర్చున్న తర్వాత మమ్మీ వాటర్ అయినా ఏవైనా మళ్ళీ అవి కూడా నిండు బిందె నుంచి అయినా లేకపోతే నిండు బాటిల్ అయినా తీసుకొచ్చి ఇస్తుంది. తాగినాక కొద్దిసేపు నార్మల్గా కూర్చుంటా, ఇంకో కాలు చేతులు మొత్తం పట్టేస్తాయి అనమాట. కూర్చున్న తర్వాత ఇంకా ఉంటారు కదా భక్తులు, అంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఒకరింకలొకరు వచ్చి అమ్మవారు ఇలా చెప్పింది నాకు చాలా మంచిగా అండి అది మాట్లాడుతూ ఉంటారు, అలా జరుగుతుంటుంది. ఆ రికవర్ స్టేట్ ఎంత టైం పడుతుంది మీకు? పడుతుంది ఒక 15 minutes పడుతుంది. మీరు ఎప్పుడైనా అమ్మవారిని మీ ఫ్యూచర్ గురించి అడిగారా? లేదు. ఎందుకని? ఎందుకంటే ఇంతకు ముందుకు ఎవరికైనా వచ్చినప్పుడు ఏంది తల్లి ఎట్లుంటుండేనంటే అప్పుడు చిన్న పిల్లని కదా నేను, 10th పాస్ అవుతానా, నేను ఇంటర్ పాస్ అవుతానా అట్లా అడుగుతుండే. ఇంకా నాకు అమ్మవారు వచ్చినాక ఏమైపోయిందంటే నాకు అమ్మవారే వస్తుంది కదా, ఆమెనే నాకు దారి చూపిస్తుంది, ఇంకా నేను ఎందుకు ఆమెను అడగడము అన్నట్టు ఉంటా. అసలు
ఇంతమంది ఉండగా అమ్మవారు మిమ్మల్నే ఎంచుకున్నారు అనేది ఎందుకు అనేది మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? నేను అడుగుతూ ఉంటే కొంతమంది ఏం చెప్తుంటారంటే ఓపిక, అమ్మవారు ఓపిక చూస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పద్ధతి, అంటే ఇప్పుడు ఎదుటోళ్ళు ఏందన్నా కానీ మనము ఓపిక పడుతున్నామా లేకపోతే వాళ్ళ మీదకి కోపంగా వెళ్తున్నామా అవి చూస్తారు. అండ్ నాకు అలా అని కాదు, కానీ నాకు చెత్తబడి చేసి చనిపోయే సిచ్యువేషన్కి వచ్చినా కదా, ఆ సిచ్యువేషన్లో మా మమ్మీ చేసిన పూజలు అవన్నీ నాకు ఫలించింది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు అమ్మవారు మీలోకి వస్తున్నారు కదా, అది మీ స్ట్రెంగ్త్ లేదా మీ వీక్నెస్ అనుకుంటున్నారా? నా వీక్నెస్ కాదు, అది నా స్ట్రెంగ్త్. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు రాకముందుకు నేను ఇంత ఓపికతో ఉండకపోతుండే, అసలు ఏ పని చేద్దామన్నా కానీ కాకపోతుండే. వాళ్ళు వచ్చిన మరి ఇందాక అన్నారు అమ్మవారు ఓపికను చూస్తారు అని అన్నారు కదా, ఇంతకుముందు మీలో ఓపిక లేదంటున్నారు. ఇంతకుముందు ఓపిక అంటే నేను చెప్పినా కదా, మళ్ళీ ఆ సిచ్యువేషన్లో నాకు రాలే. ఇప్పుడు వేరే వాళ్ళకైతే అవి అంటారు, నాకు ఆ సిచ్యువేషన్లో రాలే తను. నేను చనిపోయే సిచ్యువేషన్లో వచ్చింది నాకు ఆ సిచ్యువేషన్లో వచ్చింది. ఆ టైంలో నేను ఇంకా నాకు అప్పుడు ఏం తెలియదు. నేను ఇప్పుడు నాకు 17 వస్తాయి, ఇప్పుడు 1 year అవుతుంది ఆల్మోస్ట్. ఆ సిచ్యువేషన్లో వచ్చింది కాబట్టి ఇంకా నేను ఏమి గుర్తించలేకపోయినా. ఇప్పుడు అమ్మవారు రావడం అనేది మీ స్ట్రెంగ్త్ అంటున్నారు కదా, ఇప్పుడు దాన్ని అండ్ మీ కార్యం కూడా ఏంటి, అందరికీ సహాయం అవ్వాలి అని. అవును. కానీ ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే నార్మల్గా ఇప్పుడు ఎట్లా అంటే ఫేస్లో తెలిసిపోతుంది. ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో ఫోక్ అంటే కొంచెం ఒగ్గు వాళ్ళు వీళ్ళు ఉంటారనమాట. అయితే కొంచెం కమెంట్స్లో ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటారు నన్ను, నీకు అమ్మవారు వస్తుందా, నువ్వు అన్ని దేవుని సాంగ్సే చేస్తావు, వేరే ఏ సాంగ్స్ చేయవు, నీకు అమ్మవారు వస్తుందా, ప్లీజ్ చెప్పండి అంటే కూడా నేను చెప్పలేదు. అయితే నేను మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినప్పుడు 6 months అమ్మవారు వచ్చేప్పటికి ఇంకా కొంత 2-3 ఉండి, లేదు ఏం కాదు, లేదు పెట్టు, ఏం కాదు, ఏమవుతుంది, లేదు 6 months అవుతుంది కదా అని ఉంటే అమ్మవారు చూసుకుంటుంది అలా ఇలా అంటే ఒక వీడియో నాకు అమ్మవారు వచ్చిన వీడియో పోస్ట్ చేసిన. అది ఇంకా అది ఎక్కడెక్కడనో వెళ్ళిందనమాట, చాలా వైరల్ అయిపోయింది వీడియో. తర్వాత అది రిలీజ్ చేయగానే మన తేజ అన్న ఇంటర్వ్యూ తీసుకోగానే ఇంకా దాని ప్రకారంగా ఇక్కడ వరకు రావడం జరిగింది. అంటే ఇది కనుక పెరుగుతా వెళ్తే ఎక్కడో చోట లొకేషన్ అంటే అందరినీ అట్రాక్ట్ చేయాలనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. అది ఎంతవరకు మీకు దాన్ని మీరు స్ట్రాంగ్గా ఫేస్ చేయగలుగుతారు? నేను ఒకటి ఏంటంటే నేను మొత్తం అట్రాక్ట్ చేయను. ఇప్పుడు నా దగ్గరకు ఒక వారం వచ్చి మళ్ళీ వారం రాకపోతే కూడా నేను వాళ్ళని అడగను ఎందుకు రాలేదని, ఎందుకంటే వాళ్ళకి నచ్చితే వస్తారు, లేకపోతే లేదు, మన మీద ఏమి ఉండదు. అది అమ్మవారి గురించి మీకున్న నాలెడ్జ్ ఏంటి? ఆదిపరాశక్తి అంటే ఆదిపరాశక్తికి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉంది కదా, అది ఎంత వ్యాపకమైంది అనే ఒక ఇది మీకు అర్థమవుతుందా? అమ్మవార్లు 3 అమ్మల మూల కుటుంబం. అంటే లోకంని సృష్టించింది వాళ్ళే, లోకంని చూసుకునేది వాళ్ళే. అంటే వాళ్ళే సృష్టిస్తారు, వాళ్ళే బాధలు పెడతారు, వాళ్ళే సుఖ పెడతారు. అంటే విపరీతమైనటువంటి శక్తి, ఆ శక్తిని మీరు భరిస్తున్నారు. వయసు ఎంత? 16. అంటే ఎలా మీకు అది సాధ్యం అవుతుంది అని? ఇంకా అంతే, అమ్మవారి దయ. మీ డైలీ యాక్టివిటీస్ ఏంటి, ఏం చేస్తారు రోజు అంటే నార్మల్గా ఉంటాను, కానీ ఫ్రైడే ఒకటి ఏంటంటే మార్నింగ్ లేస్తా, కడపలు కడుగుతూ ఉంటా, అమ్మవారిని అలంకరిస్తా, రోజు మొత్తం ఫాస్టింగ్ ఉంటా, ఆనియన్ తినను, అవన్నీ ఉంటాయి. మళ్ళీ మార్నింగ్ హారతి, నైట్ హారతి దుర్గామాతకి. అదంతా మీ కాలేజ్ ఎఫెక్ట్ అవ్వదా? ఇప్పుడు నేను ఇంట్లోనే ఓపెన్ చేస్తూ ఉంటాను నేను, అంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు రాసేసి వస్తా మళ్ళీ. ఎందుకని అట్లా వేరే పిల్లల్లాగా ఎందుకు మీరు ప్రిఫర్ చేయట్లేదు? అంటే నాకు షూటింగ్స్ ఉంటాయి, నేను ఇది ఒకటే ఫీల్డ్ కాదు, ఫోక్ సాంగ్స్ తీస్తూ ఉంటా నేను. మళ్ళీ నాది ఒక ఓన్ ఛానల్ ఉంది, దాంట్లో షూటింగ్స్, నేను సాంగ్స్ పాడిపిస్తుంటా, వేరే వాళ్ళ ఛానల్స్లో చేస్తూ ఉంటా. ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి అక్కడ కాలేజీకి పోవడం అనేది వీలు అవ్వదు. ఇప్పుడు బయట ఇందాక స్టార్టింగ్లో ఒక చర్చ అయింది కదా, బయట చాలామంది ఫేక్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఫేక్ పీపుల్ అని నేనైతే అనలేను, కానీ ఫేక్ ఉన్న వాళ్ళు ఒట్టి డబ్బుల కోసం వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే అమ్మవారు వచ్చిందని నటిస్తూ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అబద్ధం మాట్లాడుతున్నారు. ఎగ్జాంపుల్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు నాకు ఇంత అమ్మవారు వస్తుంది కదా, నేను నా దగ్గరికి ఇప్పటివరకు ఎవరైనా వచ్చిన వాళ్ళ తృప్తికి పెట్టి వెళ్తారు, ఒక 100-200 పెట్టి వెళ్తారు. నేను అవన్నీ ఏం చేస్తా అంటే, ఫ్రైడే వచ్చినవి కానీ, ట్యూస్డే వచ్చినవి కానీ, నేను ఏవైతే 150 ఉంటాయి కదా, మళ్ళీ నాకు ఎక్కువ కూడా రావు, నేను అడగను, వాళ్ళకి తృప్తి, వాళ్ళకు ఇష్టం ఉంటేనే పెట్టి వెళ్తాను అనమాట. 20 అయినా కానీ వాళ్ళు పెట్టినా కానీ నేను ఏమనను, ఎందుకంటే వాళ్ళ దయ అదంతే. అవి అన్నీ కూడా నేను జమ చేసి నవరాత్రులలో నేను దుర్గామాత ఐడల్ తేవాలని నా మైండ్ సెట్.
ఐడల్ తీసుకొచ్చి ఇట్లా నవరాత్రులలో పెడతారు కదా అమ్మవారిని 9 days అలా. ఇప్పుడు మీరు మంచి ఉద్దేశంతో చేస్తున్నారు, కానీ బయట చాలా మంది దొంగ సాధువులు ఉన్నారు, లేదా అది చేస్తే ఉపయోగం ఏంటి? వాళ్ళకి మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వండి. ఒక్కటి ఏంటంటే అవి చేస్తే మనకి ఉపయోగం ఏంటి? సరే ఈ రోజుకి సంపాదించుకుంటున్నారు, మళ్ళీ అవి రేపటికి మనకి రివర్స్ అవుతుంది. అదే నువ్వు మంచి పద్ధతిలో వెళ్ళినావు అనుకో, ఇవాళ నీకు లేకపోయినా సరే రేపు నీకే అది మంచి అవుతుంది. అది వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఇవాళ మీరు ఇప్పుడు కోసం ఆలోచించుకొని ఫ్యూచర్ ఏందని చెప్పి ఆలోచించుకోవట్లేరు. ఇవాళ మీరు దొంగతనం చేసి ఇది చేసుకుంటారు, కానీ రేపు బయట పడితే ఎంత గలీజ్ నేమ్ వస్తుందో అది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అదే ఇవాళ మనం ఎంత కష్టంతోనైనా కానీ అమ్మవారు అని ఒక దయతో ఉంటే మనకి ఇలా కష్టం కావచ్చు, రేపు మన పేరు ఒక ఎత్తుకు ఎదిగిన తర్వాత మనకి సుఖం ఉంటుంది. అది ఇప్పుడు దొంగ సాధువుల వల్ల సమాజంలో చాలా దేవతల మీద, లేదా ఈ దొంగ గురువుల వల్ల దేవతల మీద ఉన్నటువంటి నమ్మకం కోల్పోతున్నారు చాలా మంది. దీని గురించి మీరేమి ఇస్తారు? నమ్మకం కోల్పోతే మనము ఇంకా వాళ్ళకి నమ్మకం తెప్పియాలంటే మనము వాళ్ళకి చేసి చూపించాలి. అది ఇప్పుడు నా దగ్గరికి 2-3 ఫ్యామిలీస్ వచ్చినాయి, వాళ్ళకి అనుకున్నవి జరిగినాయి, వాళ్ళు అసలు దేవుళ్ళనే నమ్మకపోతుండే. అట్లాంటివి నా దగ్గరకు వచ్చినాక దేవుళ్ళని నమ్ముతున్నారు అంటే నా సైడ్ నుంచి వాళ్ళు దేవుళ్ళని నమ్ముతున్నారు, అది నాకు చాలు. ఒక ఇద్దరికి నేను సహాయం చేసినట్టు అయితే జరిగింది, అది ఆడికైతే నాకు తృప్తి. కానీ ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు సమాజంలో జనాల్లో భక్తి అనే విషయాన్నే ఇది చేస్తున్నారు, మార్చేస్తున్నారు. అంటే అంతా డబ్బుతో కూడిన వ్యవహారం అనే ఒక ముద్ర పడిపోతుంది. కానీ జనాలు కూడా ఎలా ఉన్నారంటే, ఎవరైతే డబ్బుకి ఇది చేస్తారు చూసినావా వాళ్ళైనా నమ్ముతారు. అవునా కదా? ఎవరైతే డబ్బుకి ఇప్పుడు మేము పైసలు ఇస్తేనే మేము మీకు సహాయం చేస్తాం అన్న వాళ్ళే నమ్ముతారు. ఇప్పుడు నాకు అమ్మవారు వస్తుంది, నేను డబ్బు తీసుకోను నా దగ్గర రండి అంటే కూడా నమ్మరు, అది జరిగినాకనే నమ్ముతారు. అదే ఇప్పుడు వాళ్ళు పైసలు తీసుకొని చేసారు అనుకో, పైసలు తీసుకున్నప్పుడు పని మంచిగా చేస్తాడు సత్యం అని అనేది నమ్ముతారు, కానీ అది ఏనాటికి ఫలితం రాదు. ఇప్పుడు మీరు అమ్మవారు పూన్నప్పుడు ఇచ్చే సమస్యలకి పరిష్కారం ఏదైతే ఉంటుంది కదా, అది ఎంతవరకు సత్యం? వాళ్ళ తర్వాత చెప్తారు కదా మీకు ఇలా ఇలా జరిగింది అని, మీకు ఎంతవరకు ఇదంతా సత్యం అని మీ ఫీలింగ్, ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటి? అంటే వాళ్ళు ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ వస్తారు, సెకండ్ వీక్ వచ్చినప్పుడు కొంచెం మారినట్టు ఉంటుంది, థర్డ్ వీక్ ఇంకా కొంచెం, ఫోర్త్ వీక్ అట్లా 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 వాళ్ళ స్టేజ్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు అట్లా ఎంతమంది ఉన్నారు అండ్ ఎంతమంది నా దగ్గరకు వచ్చిన దాంట్లో ఒక 5 ఫ్యామిలీస్ అయితే అలా జరిగినాయి. ఏడ్చుకుంటూ వచ్చిన ఫ్యామిలీస్ అయితే పైకి రావడం అనేది జరిగింది. నన్ను శుక్రవారం వస్తే ఒక దేవత లాగా చూస్తారు, నాకు పసుపు పొట్టిస్తారు, బియ్యం మోస్తారు, బట్టలు పెడుతూ ఉంటారు, మనీ ఇవ్వడం జరుగుతుంది, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఏంటంటే వాళ్ళకి నమ్మకం ఇంకా అది, ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఉన్న స్టేజ్కి ఎదిగినారు. అంటే ఒక టైంలో నాకు బట్టలు పెట్టడానికి కూడా వాళ్ళ దగ్గర లేని సిచ్యువేషన్ నుంచి 20 రూపీస్ పెట్టిన సిచ్యువేషన్ నుంచి అలా 1000 బట్టలు నాకు పెడుతున్నాను అంటే ఆ సిచ్యువేషన్కి వాళ్ళని అమ్మవారు తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఇదంతా మీరు అనుభవించారు కదా, అవును. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత అమ్మవారు రావడం ఆపేశారు, అప్పుడు మీరు ఏం చేస్తారు? లేదు, నేను ఆపని ఎప్పటికీ, ఇంకా నా మీ చేతిలో లేదు కదా, అమ్మవారు రావడం అనేది అమ్మవారు ఇచ్చా అని మీరు అన్నారు. లేదు, వాళ్ళు ఒక్కసారి వస్తే ఇంకా వాళ్ళ లైఫ్ టైం మన తోడు అనేది మీ చేతిలో ఎలా ఉంటుంది? నా చేతిలో ఎలా ఉంటుందంటే వాళ్ళ మీద నమ్మకం, నేను పెట్టుకున్న నమ్మకం అది. ఒకవేళ ఆపేశారు అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇంకా అప్పుడు ఆ తల్లి చూపిస్తుంది దారి కూడా, ఎందుకంటే ఆమె నమ్ముకొని నేను బతికినప్పుడు లైఫ్ లాంగ్ నాకు తనే దారి చూపించాలి. మధ్యలో దేవతలు ఎప్పుడు ఆగం చేయరు, అది నా నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది కాబట్టి జరిపిస్తున్నారు. ఒకవేళ ఎప్పుడైనా అమ్మవారు లేదు, ఎక్కడో చాట మనిషి అన్నాక కామక్రోధ మదమోహ మాత్సర్యాలు ఉంటాయి. నాకు ఒక నమ్మకం ఏంటంటే దుర్గామాత ఆదిపరాశక్తి, తనని ఎవరేం చేయలేరు అని పెద్ద అమ్మవారిని ఏం చేయలేరు. కానీ మీరు ఇప్పుడు కాలేజ్ కూడా వెళ్తున్నారు, ఇంట్లో కూడా ఉంటున్నారు, అంటే మీడియాకు కూడా ఎక్స్పోజ్డ్ ఉన్నారు. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి మీడియాకి ఎక్స్పోజ్డ్ ఉంటారో డెఫినెట్గా మీడియాలో నుంచి ఏదో ఒక దుష్పరిణామం అనేది జరుగుతుంది. అది జరిగేటప్పుడు అమ్మవారు మీలోకి ఎందుకు వస్తారు? ఇంకా నాకు అంతవరకు నేను రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి లేదా మీ తోటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, లేదా సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సమాజానికి నేను ఇచ్చే మెసేజ్ అంటే చదివే వాళ్ళు చదువుతున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు, చదువు ఒకటే ముఖ్యం కాదు, అమ్మ వాళ్ళని కూడా నమ్మాలి. ఎందుకంటే నేను అనుభవం నాకు అది, ఎందుకంటే ఏదో రకంగా వాళ్ళు దారి చూపిస్తారు మనకి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఆ దేవుడా అంటే ఒక ఇప్పుడు 10th ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ ఏమో దేవుని మొక్కుతారు పాస్ కావాలని, అయిపోయింది జాబ్ వచ్చిరనుకో దేవునే మర్చిపోతారు. అది జరగొద్దు, లైఫ్లో జరగొద్దు. అంటే ఇప్పుడు సమాజంలో చాలామంది చాలా సమస్యలతో ఉన్నారు, అందరూ మీ దగ్గరికి వచ్చి సమస్యను చెప్పుకోలేరు.
అలాంటి వాళ్ళకి ఒక అమ్మవారు మీలో వస్తారు కాబట్టి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? నేను ఎవరిని ఎప్పుడు సమస్యలు అడగను. వాళ్ళు వచ్చి అమ్మవారి ముంగడ కూర్చుంటే అమ్మవారు వాళ్ళకి మంచి చేయడం అది అమ్మవారి బాధ్యత. ఇంకా నాకు వాళ్ళకి మంచి చేయకపోవడం నా బాధ్యత కాదు. అది మీ వ్యక్తిగతంగా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి పోనీ? నా మెసేజ్ ఏంటంటే నా అమ్మవారు అయితే సత్యం కలది. నువ్వు ఎంత కష్టంతో వచ్చినా ఆమె తీరుస్తుంది నీ బాధ. చూశారు కదండి మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సంజు గురించి. తనకి అమ్మవారు పూర్ణప్పుడు తను ఎలాంటి ఒక పరిస్థితిని అనుభవిస్తుంది, అలా అనేక విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. నమస్కారం.